మరి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలని తనకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందండి? ఫస్ట్ నుంచి ఇష్టం తనకి. మూవీస్ అది పెట్టుకోండి కదా, సాంగ్స్ అవి అట్లా అట్లా చేస్తూ ఉంటుంది ఇంట్లో. చెయ్యి ఇట్లా టైంపాస్కి అట్లా అవుతుంది కదా అని ఇట్లా మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. చెయ్యి ఏం కాదు మంచిగా చేస్తావు కదా అని ఇంకా అట్లా అట్లా కంటిన్యూ అయింది తను. నేను చూస్తుంటే భలే అనిపిస్తుంది ఇన్స్పైర్డ్గా. జనరల్గా మేమున్నా మమ్మల్ని కామెంట్ చేస్తారు చాలా మంది. నువ్వు కరేబియన్ దీవులలో ఉన్నా నేను కామెంట్ చేస్తూనే ఉంటారు. సో జనరల్గా అలాంటి ఏమైనా ఫేస్ చేస్తారు? చేస్తారు, కామెంట్స్ అయితే చేస్తారు, కానీ చాలా మంది చేశారు. సో తన ఫీల్ అయ్యేది, ఏడుస్తుంది ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కామెంట్ అని. ఒక గల్లీలో వాళ్ళు కానీ ఏదో ఒకటి అంటారు. సో తను ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది, ఒక రోజంతా ఫీల్ అవుతుంది, మస్తు ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా అయ్యింది నాకే అని అంటది. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది ఇంకా. సో అంటే ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్? అంటే వైజాగ్ వదిలేసి పుట్టి పెరిగిందంత అక్కడ కదా. అంటే పుట్టి పెరిగింది అక్కడ, కానీ అమ్మ డాడీ గుర్తుకొస్తారు. రీసెంట్గా మొన్న కృష్ణానగర్ వెళ్ళినాము, ఏదో షూట్ ఉందనని. ఓకే. ఇట్లా వెళ్ళినాము, ఒక ఏజెంట్ ఉంటాడు కదా. సో ఆ ఏజెంట్ తిన మాస్క్ తీయమన్నాడు. తీసినాక నువ్వేంది ఇట్లా ఉన్నావు, నిన్ను ఎవడన్నా పెట్టుకుంటారా అసలు, మస్తు తిట్టినాడు. నీకు బాగా నీ లైఫ్లో ఎవరిష్టం చెప్పు? డాడీ, మమ్మీ. ఎంతోమంది అంటారు కానీ మనం అన్నదే సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి. ఎంతోమంది మురుగుతూ ఉంటారు. సో వాళ్ళన్నీ పట్టించుకుంటే, సో తమ్ముడు అనగా తమ్ముడు పట్టించుకోడు. సో తిన హోమ్ కేర్ సర్వీస్లో ఉండి తిన అక్కడ ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఇన్స్టాగ్రామ్ అనేది చాలా మందికి లైఫ్ ఇచ్చింది, చాలా మందిని ఫేమ్లోకి కూడా తెచ్చింది అనమాట. సో ఈ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది బయటికి వచ్చారు. చాలామంది ఏంటంటే మనం అక్కడక్కడ రీల్స్ చూస్తుంటాం, వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదైనా లోపం ఉన్న వాళ్ళకి సంథింగ్, నేను ఇలాగా ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అయినా కానీ ఎన్ని కామెంట్స్ వచ్చినా ఎలా ఉన్నా సరే మనం చేయాలి అనుకునే దాన్ని చేసి చూపిస్తూ ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నారనమాట. సో మన లవ్లీ లావణ్య గారు ఇన్స్టాగ్రామ్ ఫేమ్. సో ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు, చాలా విశేషాలు అయితే మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? హే లవ్లీ లావణ్య, ఎలా ఉన్నావు? క్యూట్, సో స్వీట్ ఆఫ్ యూ రా. నేను చూస్తే నాకు ఆనందంగా ఉంది తెలుసా, నిజంగా. అంటే వీడియోలలో చూసిన దానికంటే లైవ్ లో కూడా ప్యూర్ సోల్ కదా. అవును, సీరియస్లీ చెప్పండి. యా, సో మేడంని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, మేడం వాళ్ళ సిస్టర్ అనమాట. మీరు కూడా ఒక్కసారి మీ అందమైన పేరు? బిందు. బిందు, ఓకే, డాట్ బిందు. యా, సో బిందు గారు అనమాట, వాళ్ళ సిస్టరు. కొన్ని తను కన్వే చేస్తారు, కొన్ని తిను చెప్తారనమాట. యా, సో నైస్ డ్రెస్ సెలెక్షన్. ఎవరు కొనిచ్చారు డ్రెస్? నువ్వు కొనుక్కున్నా? ఒకదాన్ని షాపింగ్ వెళ్ళిపోతావా? వేరే అక్క వెళ్ళారా? సో జనరల్గా మీ అక్కని అడుగుదాం చాలా విషయాలు ఈరోజు, సరేనా? ఎనీవేస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, సో మేడం చెప్పండి, జనరల్గా ప్రాపర్ ఎక్కడ తనది? వైజాగ్. వైజాగ్ దగ్గర చిన్న పల్లెటూరు. ఏ ఊరు? అదే నర్సీపట్నం. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అందరూ చనిపోయారు రీసెంట్గా. ఏం చేయరు, ఊళ్ళో పని చేసేటారు. ఇప్పుడైతే ఎవరు లేరు తనకి. ఒక తమ్ముడు ఉన్నాడు అంతే. ఒక తమ్ముడు. ఆయన ఎక్కడ ఉంటారు? ఊర్లో కాకినాడలో ఉంటాడు. కాకినాడలో ఉంటాడా? అంటే తను అంటే తినలాగే ఉంటాడా? తను నార్మల్ ఉంటాడు. ఓకే, సో నార్మల్గానే ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన వర్క్ చేసుకుంటాడు తను. సో మరి తినే ఎలా హైదరాబాద్లో ఉండడం ఎలా వచ్చింది ఇక్కడికి? తన ఇట్లా నేను చెప్పిన ఇట్లా ఇక్కడ ఉంది కానీ రా, అక్కడ ఒక్కడిదాని ఏముంటే అమ్మ చనిపోయింది కదా, ఎవరు లేరు కదా చూసేటోళ్ళు, సరే ఇక్కడ రా అని చెప్పిన. ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేస్తారు. అప్పుడు మీ ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారు? ఇట్లాంటి వాళ్ళనే కదా ఫస్ట్ మనం దగ్గర తీసుకునేది. ఒప్పుకున్నారా? ఓకే, సో మీ అక్క చెల్లి? అక్క. ఓకే, మీ అక్క గురించి చెప్పాలంటే, అంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగింది, ఒక 10 years అయింది ఇక్కడికి వచ్చింది అని అన్నారు కదా. జనరల్గా చాలామంది ఏంటంటే మనకి ఎందుకులే అని చెప్పేసి మనం ఎక్కడ చూసుకుంటాము అని అసలు పట్టించుకోరు. ఇంకా వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, మనం సొసైటీలో చూస్తున్నాం. సో అలాంటివి మీరేమైనా విన్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కానీ, ఎందుకు ఉంచుకుంటున్నారు తనని అలా? చాలా మంది అంటారు, ఎంతో మంది అంటారు, కానీ మనం అన్నదే సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి.
ఎంతో మంది మురుగుతూ ఉంటారు. సో వాళ్ళన్నీ పట్టించుకుంటే తిన లైఫ్ పోతుంది. తినక ఎవరు లేరు. సో తమ్ముడు అనగా తమ్ముడు పట్టించుకోడు. సో తిన హోమ్ కేర్ సర్వీస్లో ఉండి తిన అక్కడ ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. ఓకే, అంటే మీరు హోమ్ కేర్ సర్వీస్ నడుపుతున్నారా? ఎక్కడ? నాగోల్. ఓ సూపర్. అయితే ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఉంటారు, ఒక 50 మెంబర్స్ అట్లా ఉంటారు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారా? ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో ఇంటికి పంపుతాం. ఓకే, సో ఇలాంటి వర్కర్స్ని ఇంటికి పంపుతాం, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఉంటారు అట్లా. ఉంటారనమాట. సూపర్ సూపర్. సో నీకు బాగా నీ లైఫ్లో ఎవరిష్టం చెప్పు? డాడీ మమ్మీ. డాడీ మమ్మీ అనమాట. సో అంటే అంత చిన్నప్పుడు నాన్న పోయారు, రీసెంట్గా మదర్ పోయిందని విన్నాను కదా. సో మీ పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు కదా. ప్రేమగా చూసుకున్నారు. సడన్గా పోయారు. సడన్గా పోయారు. అప్పుడు ఏమనిపించింది? అంటే ఏమైనా బాగా అనిపిస్తుంది. బాధ అనిపించింది. సో హైదరాబాద్ ఎలా వచ్చావు? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే పండుగగా వచ్చాను. ఓకే, సో అంటే ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్? అంటే వైజాగ్ వదిలేసి పుట్టి పెరిగిందంత అక్కడ కదా. అంటే పుట్టి పెరిగిన అక్కడ కానీ అమ్మ డాడీ గుర్తుకొస్తారు. ఓకే, అందుకని హైదరాబాద్ రావాలనుకున్నావు. ఎక్కడ ఉండాలనుకున్నావు? బతకాలంటే హైదరాబాద్ రావాలి. ఓకే, సో మరి ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? పని చేద్దాం. ఓల్డ్ ఏజ్. ఓకే, అంటే తను ఏం చెప్తున్నారా నాకు కన్వే చేస్తారా? అదే బతకాలంటే హైదరాబాద్ రావాలి కదా, ఇట్లా వర్క్ చేసుకున్నందుకు ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చినా అని అంటుంది. అంటే ఏం వర్క్ చేస్తుంటారు? ఇట్లా ముసలి వాళ్ళు ఉంటారు కదా, సో చేతగానే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి డైపర్ చేయడం, మెడిసిన్ ఇవ్వడం, ఫుడ్, స్నానం అన్ని. ఓ టూ గుడ్. అసలు బీపీ చెక్ చేస్తుంది. ఆహా, ఓల్డ్ ఏజ్ హోమ్ లో తిని కూడా చేస్తుంది అనమాట వర్క్ లాగే. అంటే దానికి ఏమైనా పేయింగ్ ఉంటుందా? అలా ఏమి ఉండదా? ఏం లేదు, బాగానే ఉంటుంది. అంటే పేయింగ్ అమౌంట్ ఏమైనా ఇస్తారా? అమౌంట్ ఇస్తాం. ఇస్తారా? ఓకే, సో అలా వర్క్ చేద్దామని వచ్చావా? ఓకే, సో ఇలా హైదరాబాద్ వచ్చావు. సో తర్వాత అక్కలు పరిచయం అయ్యారా? ముందే తెలుసు కదా, ముందు నుంచి ఇన్స్టాగ్రామ్ ఎందుకని మరి ప్రైవేట్ లో పెట్టావు? ఎందుకు పబ్లిక్ లో లేదు? ఓకే, సో మరి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయాలని తనకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందండి? ఫస్ట్ నుంచి ఇష్టం తనకి. ఓకే, అంటే ఇట్లా మామూలు మూవీస్ అది పెట్టుకోండి కదా, సాంగ్స్ అవి అట్లా అట్లా చేస్తూ ఉంటుంది ఇంట్లో. సో తనకి ఇట్లా అనేది ఒక అకౌంట్, అంటే ఒక అక్క హోమ్ కేర్లో ఉన్న అక్క ఇట్లా పెట్టింది, చెయ్యి ఇట్లా టైం పాస్కి అట్లా అవుతుంది కదా అని. ఇట్లా మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, చెయ్యి ఏం కాదు మంచిగా చేస్తావు కదా అని. ఇంకా అట్లా అట్లా కంటిన్యూ అయింది తనది. ఓకే, మరి అంటే హెయిర్ స్టైల్ కానీ మేకప్, తనకి స్టైలింగ్ మీద చాలా అంటే అపియరెన్స్ ఉందనుకుంటా, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉందనుకుంటా. ఎలా అది? తనకి ఇష్టం. ఏదన్నా ఒకటి ఏదన్నా చూసిందంటే అది ఎంబటే వేసుకోవాలి. ఏదన్నా బట్టలైనా కానీ జుట్టు అయినా కానీ ఏదన్నా మినిమం 2 hours తీసుకుంటారు రెడీ అవ్వడానికి. 2 hours పక్కా. ఓకే, 2 hours పక్కా తీసుకుంటారు రెడీ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఏదైనా నచ్చిందంటే అది కొనాల్సిందేనా? కొనుక్కుంటుంది. ఎలా? ఇట్లాగే ఇంకా ఉంటుంది కదా, వర్క్ చేస్తా కదా, అమౌంట్ తీసుకొని కొనుక్కుంటుంది. కొనుక్కుంటా అంతేనా? బాగా స్టైల్. మరి ఎలా ఇవన్నీ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్నాను జనరల్, నిజం చెప్తున్నా, జస్ట్ డ్రెస్ వేసుకుంటాం, లైట్ లిప్స్టిక్, ఏమేనంటే సన్ స్క్రీన్ ఏదో ఒకటి పెట్టేసుకొని హెయిర్ వేసేసుకుంటాం. ఇంకా ఇంతకంటే రెడీ అవ్వాలన్నా అబ్బా రెడీ అవ్వాలా యాస్ట్ వస్తుంది, యాస్ట్కి వచ్చేస్తుంది నిజంగా మనకి డైలీ. కానీ తన రీల్స్ లో చూసినా కానీ లేదంటే జనరల్ గా ఇక్కడ చూసినా కానీ అంత ఇంట్రెస్ట్ ఎలా డే బై డే? నాకు ఇష్టం. ప్రతి డే రీల్స్ చేసినా చేయకపోయినా కంటిన్యూ రెడీ అయితే బంద్ చేయదు, పక్కా రెడీ అవుతుంది. ఓకే, టెంపుల్స్కి వెళ్తావా ఎప్పుడైనా? టెంపుల్స్ వెళ్తావా? డివోషనల్ ఏనా బాగా? పోతుంది. ఓకే, సో మరి ఇవన్నీ కాస్ట్యూమ్స్, బట్టలు, చైన్స్ చాలా మంచి సెలెక్షన్ చేస్తున్నావు కదా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు? ఎంతవరకు బడ్జెట్ పెట్టుకుంటావు? తక్కువ. తక్కువ తక్కువ అంటే అంటే నచ్చినాక కొంటాను, నచ్చలేదంటూ ఏదైనా నచ్చిందంటే కొంటుంది, అంటే లేకపోతే లేదంట. ఓకే, ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయి నీ దగ్గర మొత్తం? అంటే 30. ఓ 30 డ్రెస్లా? అమ్మో, నా దగ్గర కూడా లేవు నిజంగా. నీ దగ్గర నుంచి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలని ఉంది తెలుసా. నేను చూస్తుంటే భలే అనిపిస్తుంది ఇన్స్పైర్డ్గా. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాము, జనరల్గా మేమున్నా మమ్మల్ని కామెంట్ చేస్తారు చాలా మంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, ఇంత పొట్టిగా ఉన్నావు ఏంటి, ఇంత బొక్కగా ఉన్నావు ఏంటి అని చెప్పేసి, దయ్యంలో ఉన్నావు అని, రాక్షసులో ఉన్నావు అని ట్రీట్ చేస్తుంటారు కదా. సో తను అలాంటి చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణమైనా లేదంటే మనం ఏ వాతావరణంలో నువ్వు అరేబియన్ కరేబియన్ దీవులలో ఉన్నా నిన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు. సో జనరల్గా అలాంటి ఏమైనా ఫేస్ చేస్తారా?
చేస్తారు, కామెంట్స్ అయితే చేస్తారు, కానీ చాలా మంది చేశారు. సో తన ఫీల్ అయ్యేది, ఏడుస్తుంది. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కామెంట్ అని, ఓకే ఒక గల్లీలో వాళ్ళు కానీ ఏదో ఒకటి అంటారు. సో తను ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. ఒక రోజంతా ఫీల్ అవుతుంది, మస్తు ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా అయ్యింది నాకే అని అంటది. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది ఇంకా ఆమె. ఒక 1 డే మొత్తం తినడం మానేస్తారు, రైస్ అనేది ఏం తీసుకోదు, అట్లాగే ఉంటుంది. ఏం అందుకేనా ఇంత బక్కగా అందుకే ఇంత బక్కగా ఉంది, తినమంటే తినదు. తినాలనిపించదు అసలు. ఇంకా అయినా బాగా వాళ్ళ కామెంట్లు పట్టించుకుంటావా? ఏమని కామెంట్ చేస్తారు నేను జనరల్ గా? పండుగ ఇంకా దానికి ఫీల్ అయిపోతారా? మరి ఎవరికైనా బాగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఎంత అందంగా ఉంటావు తెలుసా, నిజంగా చెప్తున్నా నేను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా, నిజంగా నువ్వు చాలా బాగున్నావు. నువ్వు వాళ్ళు బ్యాడ్ కామెంటింగ్ అంటున్నారు, నువ్వేంటి ఇలా అన్నా అంటున్నారు అని అసలు పట్టించుకోక ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా నువ్వు అసలు. జస్ట్ చిన్న ఒకటి ఉంటే యు ఆర్ ద టాప్ తెలుసా. అనుకున్నావు ఎప్పుడైనా అలా వాళ్ళు ఎందుకు నాన్న అంటే అనుకోని అని? ఎప్పుడు అనుకోలేదు. మరి అనుకోవాలి కదా. యా, సో నీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా అనుకున్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటావు ఎక్కువ? నేనే మనసులో బాధపడుతుంది. నువ్వే బాధపడుతుంటావా? అక్క ఉంది కదా చెల్లితో ఎందుకు షేర్ చేసుకో? తిడతాను. తిడతావనా? ఓకే. ఎందుకు ఊకే ఒక్కసారి 2 సార్లు ఊకే బాధపడతా ఉంటది కదా. సో రియాక్ట్ అయ్యి ఇట్లా తిడతాను, ఎందుకు నువ్వు ఇట్లాగే ఉంటావు అని అంటాను కదా, అట్లా. సో అంతే. సపోర్ట్ అయితే తనకే, ఇంట్లో వాళ్ళందరూ తనకే, కానీ తన మైండ్ సెట్ ఏంది, ఫస్ట్ ఫుడ్ తీసుకోదు, ఇట్లాగే డిప్రెషన్లో ఉంటుంది, ఆలోచిస్తుంది. సో అంటే దేనికైనా టెన్షన్స్ పడుతుందా తను? అంటే ఏ విషయానికైనా బాధపడుతుంటుందా? అంటే తన మెయిన్ ఇదే కదా. అవును, అదొక్కటి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మంచుకున్న వాళ్ళకి కూడా తప్పవు ఇవన్నీ. ఇప్పుడు తనకు అలా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు అంటూనే ఉంటారు. ఇది కాకుండా ఇంకేమైనా ప్రెషర్స్ తీసుకోవడం, ఇంకేమైనా బాధపడడం అలాంటివి ఏమైనా ఉంటుందా? అంటే ఊర్లో సెటిల్ అవుదాం అనుకుంది, తనకనేదే మంచిగా వర్క్ చేసుకొని ఇల్లు కట్టించుకుందాం అట్లా అనుకుంది. ఎక్కడ? వైజాగ్. ఓకే. వాళ్ళకంటే వాళ్ళ అమ్మ నాన్నకు ఆస్తి పొలాలు అవేం లేవా? ఏమీ లేవు. ఓకే. మరి అంత ఏమి కాదు. ఏం కాదు. సో జనరల్ గా మరి వాళ్ళ తమ్ముడు అప్పుడప్పుడైనా వచ్చి మాట్లాడుతుంటారా? ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి. ఏదన్నా పండగ అయితే అట్లా, ఏదన్నా ఫంక్షన్, మిక్చర్ ఫంక్షన్ ఏదైనా మ్యారేజ్ అయినాక వస్తారు, మాట్లాడతారని. ఓకే. సో తను ఇంటి దగ్గర సెటిల్ అవుదామని అనుకుంటుంది. ఓకే. రీసెంట్గా మొన్న కృష్ణానగర్ వెళ్ళినాము, ఏదో షూట్ ఉందనని. ఓకే. రమ్మని అన్నారు. అంటే ఒక అక్క పిలిచింది తిన్నే నన్ను, చెయ్యి నీకు టైం పాస్ అవుతుంది, నువ్వు ఇట్లా రీల్స్ చేస్తున్నావు కదా ఇన్స్టాలోని, నువ్వు చెయ్యి అంటే ఇట్లా వెళ్ళినాము. ఒక ఏజెంట్ ఉంటాడు కదా, సో ఆ ఏజెంట్ మాస్క్ తీయమన్నాడు. తీసినాక నువ్వేంది ఇట్లా ఉన్నావు, నిన్ను ఎవడన్నా పెట్టుకుంటారా అసలు, నీ అవతారం ఏంది, నువ్వేందని మస్తు తిట్టినాడు. తనకి ఇట్లా మూవీస్కి అట్లా వెళ్ళడం ఇష్టం తినికి చాలా ఫస్ట్ నుంచి. సో వెళ్తే తను ఇట్లా తిట్టినాడు, మస్తు ఏడ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము 3 నెంబర్స్ 4 నెంబర్స్ వెళ్ళినాం, వచ్చేసినాం తిన కోసం. సో తినకి వెళ్ళాలని ఇష్టం, తిన కోసం ఆ రోజు టైం తీసుకొని మరీ వెళ్ళినాం. అంటే వాళ్ళు చూడలేదా ఫొటోస్ కానీ? ఫొటోస్ ఏం లేదు, కృష్ణానగర్ అంటే నార్మల్ ఉంటుంది కదా. సో ఒక అక్క చెప్పింది, తిన లేదు పెట్టుకుంటారులే, ఏం కాదు, మంచిగా చేస్తావు కదా నువ్వు, పర్లేదు నేను మాట్లాడతానని తీసుకెళ్ళింది తిన్ని. సో నువ్వు రానని నేను వెళ్ళిన. సో వెళ్ళినాక ఆయన ఎవరో ఏజెంట్ అంట, మస్తు తిట్టినట్టు తిన్ని. బాధ అనిపించింది, ఎందుకు తిన అనేదే ముందు ఇట్లా చేయాలని తనకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఎక్కడైనా ఎవరైనా పెట్టుకుంటారులే, మనకైతే తెలియదు కదా. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అదేమో నువ్వు ఇట్లా చేస్తావా అని తన్ని తిట్టినారు, తిట్టినారు, ఇద్దరిని తిట్టినారు. ఓకే. నువ్వు రాకూడదమ్మా ఇట్లా అంటే, ఆమె నువ్వు బయట తిరగకూడదు అని అన్నారు ఏజెంట్. ఆయన భయపడతారు అట్లానే, ఆయన కూడా అట్లా అన్నాడు. దేనికి భయం? ఇట్లా పళ్ళు ఉన్నాయి కదా, సో దాని మూలన అట్లా అన్నాడు. ఆ రోజు మస్తు బాధపడ్డాను నేనైతే. తిన కూడా ఏడ్చింది. ఇంకెమ్మటి వచ్చినాం అక్కడి నుంచి, నాగోల్ నుంచి మేము ఇక్కడికి 3:30కి వచ్చినాం కృష్ణానగర్. ఆ ఏజెంట్ మస్తు తిట్టినాడు, నువ్వు ఇట్లా మూవీస్కి అది రాకూడదమ్మా, అట్లా ఎందుకు వస్తావు నువ్వు అని అన్నాడు. అక్కడ ఉన్నవాడు ఇంటర్వ్యూల వరకు వచ్చింది, మూవీస్ వరకు వెళ్ళలేదంటారా? ఏమో వెళ్తుందనని మా నమ్మకం ఉంది. సో మరి అంతా దేవుడు. నువ్వేమనుకున్నావు ఆ రోజు అలా జరిగినప్పుడు? బాగా ఇక నువ్వు బాధపడ్డం బంద్ చేయి, ఇంకా చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉంటావా? అరే నేను చేస్తా అని అనుకోవాలి తప్పితే ఇంకా మళ్ళీ ఇక ఎంతసేపటికి ఇక బాధ అయింది. ఎప్పుడు వదిలేస్తావు భయాన్ని? వదిలేసావు, మంచిగా స్టైల్గా రెడీ అవుతున్నావు, మంచిగా మేకప్ ఆర్టిస్ట్లా రెడీ అవుతున్నావు. ఇంకా బాధ దీనికి చెప్పు, బాధపడతారు అలాగే? ఇప్పుడు బాధపడవా? ఎందుకు? ధైర్యం వచ్చింది. ఎలా వచ్చింది? అమ్మో
నాలో ధైర్యం వచ్చిందా? సో స్వీట్ ఆఫ్ యూ. కాదు, ఇప్పుడు 3 నెలల సంపాదన ఎంత ఉంటుంది జనరల్గా? ఏం లేదు, ఇట్లా 11 ఎంత వస్తుంది సాలరీ నీకు? ఎంత వస్తుంది? 12. 12,000. సో ఫ్రీ ఫుడ్, బెడ్ ఫ్రీ కదా, అంటే ఓన్లీ తనకి 12,000 వస్తాయి. మరి ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ? నాకు ఖర్చు అయిపోతుంది. తనకే ఖర్చు అవుతాయండి. 12,000 ఖర్చు పెడుతున్నావా? ఏం ఖర్చు పెడుతున్నావు 12,000? లిప్స్టిక్లు, మేకప్లా? ఏ అబద్ధాలు అడగకు, చెప్పు. అవును, నా మేకప్ అయిపోతుంది. నీ మేకప్లకే సరిపోతుందా? నిజం చెప్పు. మళ్ళీ ఇల్లు కట్టుకుంటా అంటున్నావు, మరి వెనక ముందుకి వెనక్కి ముందుకి అలా అవుతుందా? సేవింగ్స్ దాచావా మరి ఏమైనా ఇప్పటి వరకు? పెట్టుకోవా మరి? తర్వాత ఎవరు చూసుకుంటారు నిన్ను సేవింగ్స్ లేకపోతే ఎలాగా? మీ అక్క చెప్పదా నీకెప్పుడు? చెప్పవా? చెప్తా. ఏమని చెప్తే దాసుకో, పైసలు ఎందుకు ఖర్చు పెడతావు అని అంటే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? అసలు చాలా ఉంది తినలో టాలెంట్, కానీ బయటకు కనిపించదు. బయటకు కనిపించట్లేదు. మస్తు మాట్లాడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది. అవును. సో జనరల్ అంటే టీత్ కి సర్జరీ అంటే షార్ట్ టీత్ అలాగా చేస్తానన్నారు. సో అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? 5 lakhs అవుతుంది అన్నారు. ఓకే. సో ఓన్లీ అంటే ఏమేమి, ఓన్లీ టీత్ తీసేస్తానారా మొత్తం మీకు గమ్ లోపల? మొత్తం అంతా. ఓకే. అన్నీ తీసి మొత్తం మంచి చేస్తారంటే, మొత్తం ఈ పళ్ళు ఇదంతా మంచి చేస్తారంట. అంటే ఇప్పుడు మీది అంటే లైక్ మీ వాటికి డొనేషన్స్ అవి వస్తాయి కదా, డోనర్స్ ఉంటారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడిపోయారా ఒక్కసారైనా? అట్లా ఏం చేయరు, వాళ్ళు చూసుకునేందుకే మామూలు అంతా పే చేయరు. ఓకే. ఏదైనా ఎంత కొంచెం అట్లా, ఏదన్నా ఇట్లా చేతగాలని వాళ్ళకి మెడిసిన్ కానీ డైపర్స్ కానీ అట్లా ఉంటది, కానీ మరి ఇంత చేయరు అట్లా. ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులలో తను 10 years అయింది కదా వచ్చి, ఎవరు అంటే తను అక్కడక్కడ కనిపిస్తుంటది కదా ఆర్ఫనేజ్ ఎవరైనా వచ్చినప్పుడు, కానీ రిచ్ వాళ్ళు వస్తుంటారు, పూర్ వాళ్ళు వస్తుంటారు, మీడియం వాళ్ళు, ఎవరు కూడా ఇది రారు. రానా? అస్సలు రారు, ఏదైనా ఫోన్ కాల్స్. ఓకే. వాళ్ళని పేషెంట్లే మన వరకు తీసుకొచ్చే వరకేనే. సో ఏదన్నా ఉంటే ఫోన్ కాల్స్ అంతే. అంతేనా? ఏముండదు. పేరెంట్స్ పట్టించుకునేందుకే వాళ్ళకి టైం ఉండదు, ఇంకా తిన్న పట్టించుకుంటారా ఎవరు? అట్లా ఏముండదు. వాళ్ళు ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. తిన కోసము చేయాలని అట్లా జాలి కానీ ఎవ్వరు చూపించరు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అంతే. తిన కోసం ఎవరు ముందడిగేసి ఇట్లా నీకు హెల్ప్ చేసా అని ఎవ్వరు నోట్లోకి వెళ్ళి మాట్లాడలేదు, చేయరు. ఇంకెంతే. ఇప్పుడు ఎట్లా ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరిది వాళ్ళదే చూసుకుంటారు. సరిపోదు వాళ్ళకే టైం. ఎకనామికల్ కి కూడా ఖర్చులు కూడా పెరిగాయి. అవును, అదొకటి మెయిన్ సిటీలో అన్నాకే తెలిసిందే కదా, ఎవరిది వాళ్ళదే లైఫ్. ఎవరి కింద పడిపోయినా చూడరు, లేవ తీయరు, అంతే. అట్లాగే ఉంటది. నీ డే రొటీన్ లైఫ్ ఎలా ఉంటది? పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తుంటావు జనరల్గా? అసలు ఎన్నింటికి లేస్తావు? 4 o'clock. అప్పుడు లేసి ఏం చేస్తావు? 4 o'clock నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది? నైట్ వరకు ఉంటుంది. నైట్ వరకు. మళ్ళీ నిద్ర ఎప్పుడు పోతుంది? 9 ఆ టైంకి, 9కి అట్లా. 9కి పడుకొని మళ్ళీ 4కి లేస్తావా? మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది కదా, సో అట్లా రెస్ట్ తీసుకుంటా. నీకు డ్యూటీ సరిపోతుంది. రీల్స్ ఎప్పుడు చేస్తున్నావు? ఖాళీ ఉన్నప్పుడు చేస్తావా? సినిమాలు చూడడానికి వెళ్తావా ఎప్పుడైనా? అప్పుడప్పుడు వెళ్తుంటదా? పార్క్కి వెళ్ళడం, సరదాగా తిరగడం, హైదరాబాద్ లో అంతా చేస్తుంటదా? ఇష్టం, పార్క్కి వెళ్ళడం ఇష్టం, కానీ బయటకు వెళ్తే మళ్ళీ ఏమంటారా, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు కదా, అందుకని పోదు. మూవీస్కి అయితే వెళ్ళినాం. ఓకే. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకోవచ్చు, స్కార్ఫ్ కట్టుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఒకవేళ పెట్టుకుంటది మరి వెళ్ళొచ్చు కదా అలాగా. వెళ్తావా? నిజం చెప్పు. ఓకే. సో నీకు జనరల్గా ఇప్పుడు అంటే అందరం నార్మలే, నీలో కూడా చాలా పెయిన్ ఉంటుంది, చాలా అంటే చాలా. అది సో ఆ పెయిన్ ఎప్పుడైనా అనిపిస్తుందా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని కానీ, లేదంటే క్వశ్చన్ చేసుకోవాలి అనుకున్నా కానీ అసలు ఏమనిపిస్తుంది నీ మనసులోనే? అంటే ఇప్పుడు మేము ఎంతసేపు మాట్లాడినా సో ఎంతోనే మాట్లాడగలుగుతాం, బట్ నీ పెయిన్ అనేది సపరేట్గా ఉంటుంది. అదేమైనా చెప్పాలనుకుంటున్నావా మాకు? ఏం చెప్పవా? చెప్పు. దాచుకొని ఏం చేసుకుంటావు చెప్పు. చెప్పు. నాకు ఇందాకేమన్నావు చెప్పు. నేను చూసిన ధైర్యం వచ్చింది, ధైర్యం అన్నావు కదా, నాతో షేర్ చేసుకోవచ్చు కదా, నేను కూడా నీకు అక్క చెల్లి లాగే కదా. చెప్పు మరి, నేను వింటా. నీకేమనిపిస్తుంది, నీకు ఎలా అనిపిస్తుంటుంది, ఎవరైనా ఏమైనా అన్నప్పుడు కానీ, లేదంటే హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, నీలోని ఇంకా నీకు ఏమేమి కోరికలు కళలు ఉన్నాయి చెప్పు ఒకసారి. నా కోరిక
సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాను. సినిమాకి మూవీస్కి వెళ్ళడం ఇష్టం అంట. యాక్టింగ్ చేయడం ఇష్టం. అవునా? ఓకే. ఇంకా ఇంకా చెప్పు. మంచి ఫుడ్, మంచి food. మంచి బట్టలు అన్నీ నీకు ఇష్టమే కదా. నేను ఇల్లు కట్టుకోలేను. ఇల్లు కట్టుకోవాలి. ఇంకా అంతే. మంచి రాజకుమారుడు రావాలి. ఏం లేవా కోరికలు? అమ్మాయిలు అన్నాక ఎన్ని ఉంటాయి? పిల్లలు కావాలి, మొగుడు కావాలి, ఇల్లు కావాలి, పెళ్లి చేసుకోవాలి. మంచి ప్రశాంతమైన లైఫ్ కావాలి. పెళ్లి చేసుకోదంట. సింగిల్గా ఉంటే మంచిది. సింగిల్గా ఉంటే మంచిది, పెళ్లి చేసుకోదంట. సో సింగిల్గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు అసలు? మరి పెళ్లి చేసుకుంటే మరి బాధపడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాధపడతారంట. ఎవరు వాళ్ళు బాధపడతారా? నేను నువ్వు ఎందుకు బాధపడతావు? మరి అబ్బాయి కావాలి కదా. అవును, ఇప్పుడు అబ్బాయి బాధపడతాడా, నువ్వు బాధపడుతున్నావా? అసలు బాధ ఎందుకు పెళ్ళైతే? నన్ను చూసుకోవడానికి ముందుకు రావాలి కదా. ఎందుకు రారనుకుంటున్నావు? రాదు. ఇంతకంటే బాలేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి అసలు నడవలేరు. ఓన్లీ వాళ్ళు ఇది చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, నేను చూసాను. మరి నీకేమైందని? చేసుకోరు. నువ్వే డిసైడ్ అవుతున్నావా అసలు చూసుకోకముందుకే? చాలా మంది వచ్చాకని పోయారు. చాలా మంది వచ్చారు కానీ పోయారు, ఇట్లా చేసుకోనని. ఏంటి పెళ్లి చూపులు పెట్టారా తనకి? పెట్టినారు. ఎప్పుడు అంటే ఏ టైంలో, ఎప్పుడు జరిగింది ఇదంతా? అదంతా ఇంకా బ్యాక్ 2 years బ్యాక్. 2 years బ్యాక్. అట్లా సంబంధాలు వచ్చినాయి, వచ్చి చూసుకున్నారు, వెళ్ళినారు. ఇంకా ఏమంటారు, ఫోన్ చేసినాక నచ్చలేదని చెప్తారు. ఫస్ట్ అమ్మాయిని చూసినాక మంచిగా ఉందంటారు, ఆ తర్వాత నచ్చలేదంటారు. చాలా సంబంధాలు వచ్చినాయి, ఏది సెట్ కాలేదు. ఓకే. ఈమెకి నచ్చితే ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చితే వీళ్ళకి నచ్చదు, అంతే. ఎలా ఉండాలి చెప్పు మరి? నేను చేసుకోబోయే ఆయన ఎవరైనా వీడియో చూస్తే లేదు ఇప్పుడు మనం అనుకోద్దు, మనం 100 మందికి నచ్చలేదు అని అంటే 101 వస్తాడు ఖచ్చితంగా. 100 మంది మనల్ని రిజెక్ట్ చేశారని మనం ఎక్కడ తగ్గొద్దు. మన కోసం ఏదో ఒకటి పైన రాసి పెట్టి ఉంటాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈరోజు నువ్వు అనుకున్నావా నా దగ్గర ఉంటావు, నేను నీ ముందు ఉంటానని? నేను కూడా అనుకోలేదు, అది అట్లా అయిపోయింది డెస్టినీ. కాబట్టి నీ డెస్టినీలో ఎవరో ఒకరు ఉండొచ్చు. సో అప్పుడు అలా ఎప్పుడు కూడా నీ హోప్ని నువ్వు అలా ఎప్పుడు వదిలేసుకోకు. వదిలేసుకుంటావా? ఆమెకు అసలు యాక్చువల్గా నాకంటే ఎక్కువ తెలుసు. నేను ఇవన్నీ కూర్చొని చెప్తుంటే పోనీలే పాపం పిల్ల చెప్తుంది, అని చిన్నపిల్ల అయిందా కదా అక్క, అదే కదా తను ఫీల్ అయ్యేది. దీనికంటే నేను ఎక్కువ చూసాను లైఫ్, ఇది వచ్చి నాకు చెప్తుంది. అట్లా ఏం కాదు కానీ, సో తనకి లైఫ్ మీద అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇట్లా మ్యారేజ్ అది ఇదని చేసుకొని బాధపడడం ఎందుకు, వాళ్ళు బాధ పెట్టడం ఎందుకు, తనగా ఇష్టపడితే చాలా అట్లా అనుకుంటుంది. అంటే నీకు ఉంటాయి కదా, నా హస్బెండ్ ఇలా ఉండాలి, ఈ సో అలాంటిది ఏం లేదా? క్వాలిటీస్ ఇవి ఉండాలి అంతే కదా. చెప్పు, దాచుకోకు, నన్ను ప్రేమగా చూసుకోవాలి. తెలుసా భయపడుతున్నాయి, ఏమన్నా రాసి పెట్టిందా భయపడు అని? లేదు కదా. నేను నీతో ఎంతో క్లోజ్ గా ఉంటున్నానా లేదా? నువ్వు నాకు నచ్చావని చెప్పానా లేదా? మరి ఇంకా ఫ్రీగా ఉండాలి కదా. నేను ఎంత ఓపెన్ అవుతున్నప్పుడు మీరు కూడా ఓపెన్ అవ్వాలి కదా. నిన్నుగా ప్రేమించాలి. ఇంకా క్వాలిటీస్ ఏం కావాలి? ఇంకా నువ్వు నచ్చగాని అనవరు, నన్ను నచ్చలేదని అనొద్దు, నన్ను మంచిగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఇంకా మీ ఆయన నువ్వెలా చూసుకుంటావు ఒకవేళ పెళ్ళి అయితే? చెప్పు. పెళ్ళి అయితే బాగా చూసుకుంటావా? కొట్టవు కదా? కోపం వస్తుంది తనకి? చాలా వస్తుంది. చూడు, హెయిర్ స్టైల్ దగ్గరే చిన్న క్లిప్ ఎలా పెట్టావు, హస్బెండ్ విషయంలో ఇంకా ఎంత కేర్ తీసుకుంటుందో తను. ఈ హస్బెండ్ టాపిక్ ఎక్కువైపోయింది, నేను టార్చర్ పెడుతున్నాను, నీకు ఫీలింగ్ వస్తుంది కదా లోపల. సరే, అది వదిలేద్దాము. జనరల్గా నాకు తెలిసిన విషయం అదే, సంథింగ్ పాస్ట్ లవ్ ఏదో ఉందని కూడా విన్నాను నేను. ఏంటి అసలు అది? ఎవడో దుర్మార్గుడు అనొచ్చా? మళ్ళీ తిడతావా నన్ను? ఏం లేదు కదా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది నాకు కొంచెం బ్రీఫ్గా చెప్పవా, వింటాను. రాంగ్ కాల్. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 10 years. ఇప్పుడు ఏజ్ ఎంత తనకి? 32. 31 అంటే 21 ఏజ్. ఓకే. అప్పటికే నీ దగ్గర ఫోన్ ఉండేనా? చిన్న ఫోను. అసలు దీన్ని ఎక్కడ తగ్గట్లేదు తెలుసా, కాంప్రమైజ్ కూడా ఎక్కడ అవ్వట్లేదు, అన్ని మెయింటైన్. నేను 21 yearsలో ఉన్నప్పుడు మెయింటైన్ చేశానా లేదా నాకు గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు కదా. సో అప్పుడు నీ దగ్గర చిన్న ఫోన్ ఉండేనా? రాంగ్ కాల్ వచ్చిందా? రాంగ్ కాల్ వచ్చింది, అలా పరిచయం అయ్యారు.
ఎన్ని డేస్ మాట్లాడుకున్నారు అలాగా? 5 సంవత్సరాలు మాట్లాడుకున్నాం. 5 ఇయర్సా? అంటే ఓన్లీ ఫోన్లోనే? ఫోన్లోనే తర్వాత ఇంటికి కలిసాం. కాదు, 5 ఇయర్స్ తర్వాత కలిసారా? 5 ఇయర్స్ లోపలే కలిసారా? 5 ఇయర్స్ 5 తర్వాత years. అసలు 5 ఇయర్స్లో ఫోన్ కాల్ అంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకంతే. తనకు కూడా అంటే ఒకరొకరు చూసుకోలేదు కదా, సో తిన కానీ ఓన్లీ అంటే ఇప్పుడు మీరు నేనున్నాను, ఒక 2 డేస్ మాట్లాడుకుని ఉంటే థర్డ్ డే కలుద్దాం, ఎలా ఉన్నామో చూసుకుందాం అనే ఉత్సాహం అనేది ఉంటుంది. ఉంటది. అది అలాంటిది అప్పుడు ఒక కదా. 5 ఇయర్స్ లో క్యారీ చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. నిజం చెప్పు, నాకు అబద్ధాలు చెప్పట్లేదు కదా. నిజమే. తూచు నీ దోస్తు ఉండాలి మళ్ళీ. చెప్పు, నిజం చెప్పు. నిన్ను ఓకే, 5 ఇయర్స్ వరకు చూసుకోలేదు. చేసుకోలేదు. తర్వాత నీకు చెప్పాను ముందే అన్ని చూపించాను. ఫొటోస్ సెల్ఫీస్ కూడా తీసుకొని ఏం పెట్టలేదా ఇట్లా ఫేస్బుక్లో కానీ ఇలాగా? ఏది లేదు, అప్పుడు వాళ్ళకి కూడా చిన్న ఫోన్ ఉండేది వాళ్ళకి కూడా. సో అలా అయింది. తర్వాత టచ్ ఫోన్ వచ్చింది. తర్వాత టచ్ ఫోన్ వచ్చిందంట. ఓకే. అప్పుడు అప్పుడు చూసుకున్నా. ఎక్కడ కలిసారు ఫస్ట్ టైం మీరిద్దరు? విజయవాడ. విజయవాడ. శ్రీకాకుళమా వైజాగ్ కదా మీది? వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసారు తన కోసం. ఓకే, ఫస్ట్ మీట్ ఎలా జరిగింది మీది? ఏం చెప్పాడు ఆయన? ఎలా రిజెక్ట్ చేసుకున్నారు? మీరు వదిలేసారా, తను వదిలేసారా? తనే వదిలేసాడా? ఏం చెప్పాడు మరి? 5 ఇయర్స్ మాట్లాడాడు కదా. ఇష్టం లేదన్నారు. కాదు, 5 ఇయర్స్లో ఎంత మంచిగా చూసుకున్నాడు, ఎట్లా మాట్లాడినాడు అంటే చెప్తాను. అంటే ఫేస్ కట్ చూసి వద్దన్నా. ఫేస్ చూడలేని సేపు మంచిగా మాట్లాడాడు, ఫేస్ చూసినాక అంటే మాట్లాడుతుంటే కూడా వాయిస్ అర్థమవుతుంది కదా కొంచెం. అర్థమవుతుంది. అర్థం అవ్వనట్టు. తన ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ అంతానే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ అబ్బాయికి. ఓకే, లైట్గా అని ఎక్స్ప్లెయిన్ చేసింది అట్లా. నీకు ఏ హీరో అంటే ఇష్టం? ప్రభాస్. ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్. ఓకే, ప్రభాస్ డైలాగ్ ఏదైనా చెప్తావా? చెప్పు చెప్పు. చెప్పు చెప్పు సిగ్గుపడు. చాలా తెలివి ఉంది తెలుసా నిజంగా. చాలా టెక్నాలజీ కూడా తెలుసు తనకి. మస్తు చాలా ఫాలో అవుతున్నది. డ్యూటీ ఇదే. ఎవరిని పట్టించుకోదు, తన లైఫ్ తను చూసుకుంటుంది. అసలు ఫోను రీల్ చేసుకోవడం, ఏదన్నా వర్క్ ఉంటే చేసేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. ఓకే, ముందు పని అయిపోయాక పని అయిపోయిన ఫస్ట్, ఆ తర్వాత ఏదన్నా ఉంటే రీల్ చేసుకునేది ఉంటే ముందే ప్రిపేర్ అవుతుంది, చేసుకుంటుంది. నాకు కూడా తెలీదు ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్స్ ఎట్లా ఎడిటింగ్ చేయాలని తినకు అన్నీ తెలుసు, మంచిగా చేస్తుంది బాగా. మరి నీకు యాక్టింగ్ అంటే ఇష్టం అంటున్నావు కదా, యాక్టింగ్ చేస్తావా? ఏదైనా డైలాగ్ యాక్ట్ చేసి చూపిస్తావా నాకు ఒకసారి? చెయ్యి ఒకసారి. ఏదైనా మీరు ఏం చేయమంటారు చెప్పండి. అంటే నాకు ఏం అడగాలి తెలియదు. మీకు ఏం యాక్టింగ్ వచ్చో ఆ డైలాగ్తో మీరు ఏం చేయాలనుకున్నారు? ఒకవేళ ఆడిషన్ ఇస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. ఏదన్నా నీకు నచ్చింది, నచ్చింది ఏదైనా సాంగ్, రీల్స్, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి డైలాగో మాకు ఎక్స్ప్రెస్ చేయండి. నాకు డైలాగ్ రావు కానీ పాట రావు. డైలాగ్ రాదు కానీ పాట రావు, పాటలు అయితే రావు, సాంగ్స్ అయితే రావంట. నెక్స్ట్ యాక్టింగ్ మరి ఎలా చేస్తావు? కళ్ళతోటి చెయ్యి ఒకసారి. ఏం చేస్తావో చేసి చూపించు. ఏదైనా సాంగ్ అని పెట్టండి, చేస్తుందంట. యాక్టింగ్ లో డబ్ స్మాష్ లో ఉండవు, మనకు పాటలు పెడితే డాన్స్ చేస్తుండదు. ఇప్పుడు సీరియల్స్ చూస్తావు, సినిమాలు చూస్తావు, అట్లా ఏం పాట పెడుతుంది? ఇప్పుడు ఏదైనా లవ్ స్టోరీ ఉంటది కదా, సో కాదు నేను ఇస్తా. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను వచ్చి రిటర్న్ వచ్చి మిమ్మల్ని కావాలంటున్నారు, మీరు ఎట్లా తనకి ఏం చెప్తారో మాకు అది చెప్పండి. నేనే అనుకోండి, నేనైతే ఏం కొంపదీసి కొట్టవు కదా. మళ్ళీ ఎందుకు కొట్టకు నన్ను. ఒకవేళ తనే వచ్చి సారీ నేను వదిలేసాను, మళ్ళీ నువ్వు కావాలి పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాడు, తనతో ఏం పెళ్ళి అయిపోయిందా? ఏం కాదులే, పెళ్ళి అవ్వలేదు అనుకో. సరే నేను పెళ్ళి అవ్వలేదు అనుకో, వచ్చి హగ్ అయితే చేయవుగా. ఏమని చెప్తావు? నాకొద్దు, నన్ను మోసం చేసా అని చెప్పేసి అంతే. ఏం చెప్తా మాకు యాక్టింగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చెయ్యి. చెప్పు. ఏం చెప్పు మరి, నువ్వు ఏమని చెప్పు మరి. సరే రెడీ. నువ్వంటే ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. లావణ్య, ఐఎమ్ సారీ, నేను నిన్ను వదిలేసి వెళ్ళాను, తప్పైంది, క్షమించు. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఒక్కసారి సేవ్ వదిలేస్తే మరి రాను. ఒక్కసారి పేరు పెడితే ఒక్కసారి లైఫ్ అంతా బాధపడదు.
ఒకసారి వదిలేసిన తర్వాత మరీ రమ్మంటారు రమ్మంటే రాను. అలా ఎలా వేరే వాళ్ళు వచ్చారా నీ లైఫ్లోకి ఏమైనా? లేదు, మరి ఎందుకు ఇంతలా హేట్ చేస్తున్నా? ఒక్కసారి దూరం అయిపోతే మరీ ఎందుకు వస్తుంది చెప్పు? ఎందుకు రారు? నా తప్పు నేను తెలుసుకొని వచ్చాను కదా. తప్పు తెలుసుకుని వచ్చినా ఒక్కసారి వదిలేసిన ప్రేమ మళ్ళీ రాదు. ఇప్పుడు వద్దంటావా నన్ను? వద్దు. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? వేరే చూసుకుంటావు? ఓకే. అమ్మో బాగానే ఉంది. తిను లవ్ కొటేషన్స్ కూడా బాగానే ఫాలో అవుతుంది అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి జనరల్గా, అంటే మీ సిస్టరే బట్ సమాజంలో తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడో. ఇప్పుడు మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఇంత ముందుకు వచ్చి మీడియా వరకు కానీ లేదంటే తనకి ఎంత లేదన్నా మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా మీరిద్దరు సిస్టర్సే కాబట్టి. సో సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు? ఇలాంటి వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంటారు, వాళ్ళ ఫీలింగ్స్కి అసలు వాల్యూ ఇవ్వరు అసలు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మీరేం తెలుసుకున్నారు ఈ సంఘటన వల్ల? ఈ సమాజం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా మంచిగా మాట్లాడితే చాలు. ఇట్లా ఇన్సల్ట్ చేసి మాట్లాడొద్దు. సో నువ్వు ఇట్లా ఉన్నావు అని అస్సలు అనొద్దు. ఇష్టం ఉంటే మాట్లాడు, లేకపోతే లేదు, అంతే కదా. నీ ఇష్టంతో ఏం పని ఉంది? పక్కల ఇష్టం కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవరిని ఏం మాట అనకూడదు. ఒక మాట నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే వాళ్ళ పక్కలు ఎంత ఫీల్ అవుతున్నారో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టసరంగా వాగకూడదు కదా. సో తిన విషయంలో మీరేం అంటారు? తన విషయంలో అంటే ఇదే చెప్తున్నాను నేను. తన విషయంలో ఎవరిని ఇట్లా చూడకూడదని చెప్తున్నాను. ఇప్పుడు తినుందనని ఇట్లా విమర్శించి మాట్లాడకూడదు కదా. తినకనేదే ఒక మనసు ఉంది, సో బాధపడుతుంది. సో తినకనేదే, సో తినలాగే వేరే వాళ్ళని కూడా ఎవరిని ఇట్లా అనొద్దు. బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తన కాళ్ళ మీద నిలబడి తను జాబ్ చేస్తూ తన స్టాండ్ తీసుకుని తనకు నచ్చిన జీవితాన్ని లీడ్ చేస్తుంది. ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మానసికంగా కుంగిపోయి చాలా రకరకాల విధాలుగా ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎందుకు అట్లా బాధపడితే ఏమొస్తుంది? చేయాలి, ప్రయత్నం చేయాలి కదా. ఇంకో స్టెప్ వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా తెలుస్తుంది. మనం బాధపడుతూ ఉంటే అట్లాగే అయిపోతుంది లైఫ్. ముందుకు వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం ఏది చేసుకోకూడదు. ఫస్ట్ మనం ముందుకెళ్ళి సాధించి చూపించాలి ఎవరైనా. కానీ అనుకుంటే అవన్నీ ఏదే ఉండదు. అవును, మనం తలుచుకుంటే ఏది ఉండదు. చెప్పు, నువ్వు ఎప్పుడైనా అంటే నువ్వు ఎవరన్నా మాటలకి ఇన్సల్టింగ్గా ఫీల్ అవ్వని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఏడ్చావా? బాగా చాలా బాగా ఏడ్చావు, చాలా బాగా బాధపడ్డావు. ఈ 2 డైలాగులు నీ మైండ్లోంచి మనసులోంచి తీసేయాలి. ఈ 2 డిలీట్ బటన్ నీకు తెలుసు కదా. చాలా బాధపడడం, చాలా ఏడవడం 2 తీసేయాలి. ఎలాంటి సందర్భాలలో ఏడ్చావు జనరల్గా? అంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు అన్నదానికే నువ్వు ఏడుస్తున్నావా? ఇంకా వేరే విషయాలకి ఏం లేదా? లేదు, వెరీ హ్యాపీ, ఫుల్ఫిల్, అంతేనా? ఓకే, మరి ఇప్పటి నుంచి డిలీట్ చేస్తావా లేదా? బాధపడము అది జనరల్గా ఇది ఒక డైలాగ్ అంటారేమో కానీ అంగవైకల్యం ఉన్నోళ్ళకంటే అంగవైకల్యంలో ఉన్నోళ్ళని బ్యాడ్గా ట్రీట్ చేసిన వాళ్ళే పెద్ద అంగవైకల్యాలు. నేను కరెక్ట్గానే చెప్పానా? ఏమో నాకంత నిజంగా. ఇప్పుడు ఎవరికైనా బాగాలేదు అంటే వాళ్ళని మనం బ్యాడ్గా ట్రీట్ చేస్తే వాళ్ళకంటే మనం ఎక్కువ బాగాలేని వాళ్ళం. అవును కదా, అదొకటి గుర్తుపెట్టుకో. నేను ఎవరైతే అంటారో వాళ్ళు నీకంటే ఎక్కువ ఇది ఉన్నోళ్ళు అనేసి నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏంటి పిల్ల ఒకటే మోటివేషన్లు ఇస్తుంది, నాకు కోపం వస్తుంది అక్కడ కూర్చొని. లేదు, నాకైతే నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. ఇంకా చెప్పు నా కోసం ఏమైనా. ఇంకా నీ లైఫ్ స్టైల్ ఏంటి, రీల్స్ ఏంటి, అక్క ఎలా ఉంటుంది మీతోని చెప్పు. అక్క గురించి చెప్పు. బాగుంటుందని 1 వర్డ్ చెప్తే సరిపోద్దా? నాతో తక్కువ మాట్లాడదామని డిసైడ్ వచ్చిందా? వచ్చే దారిలో ఏమైనా చెప్పింది అలాగా? లేదు, చాలా ఎక్కువ మాట్లాడుతుంది. గయా మాట్లాడు. అస్సలు ఒక్క మాట కూడా నోట్లోంచి వెళ్ళట్లేదు. గొడవ అయితే బాగా చేస్తావు కదా, మస్తు చేస్తుంది. మస్తు చేస్తావు. సరే మరి నాతో మాట్లాడు. నేను నచ్చలేదా చెప్పు, వేరే యాంకర్ని కూర్చోబెడతా, అప్పుడైనా మాట్లాడదు. బాగున్నాను నచ్చలేదా అంటే అందం వేరు, మనసు వేరు. మనసు బాగుంది, మరి మాట్లాడాలి కదా నాతోని, షేర్ చేసుకోవాలి కదా అన్ని విషయాలు. మరి చెప్పు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కటి దాని వరకే కాదు, సరేనా? సరే చెప్పు, నీకేమైనా చెప్పాలనిపిస్తుందా? నీ విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందా?
చెప్పు, నీ విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనిపిస్తుంది? చెప్పు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. నువ్వు ఎట్లా అంటే మంచి లైఫ్ కావాలనుకుంటున్నాను. మంచి లైఫ్. మంచి లైఫ్. నువ్వు ఆల్రెడీ మంచి లైఫే లీడ్ చేస్తున్నావు. పాపం నీలా ఉన్న వాళ్ళు చాలా మంది ఫీల్ అయిపోయి చేయరు కదా, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? మంచిగా ఉండాలనుకుంటున్నాను. ధైర్యంతో ఉండాలి, భయపడద్దు, భయపడకుండా మంచిగా ఉండాలనుకుంటున్నాను. మంచిగా ఉండాలనుకుంటున్నావు. ఎవరేమన్నా మాటలు చెప్పే విధంగా ఉండాలి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ ఇంకా డబ్బింగ్ ఇస్తారు, ప్రాంప్టింగ్ ఇస్తారు, ఇక్కడ డబ్బింగ్ అవుతుంది. ఇదేనా కథ? నువ్వు 2 గంటలు ఇంటర్వ్యూ కోసం రెడీ అయినావు కదా, నా కోసం 5 నిమిషాలు కూడా మాట్లాడట్లేదు తెలుసా? మాట్లాడు. నేను ఎంత హర్ట్ అవుతాను తెలుసా ఇంటర్వ్యూ అయిపోయాక. ప్రిపేర్ అవ్వలేదంట. ప్రిపేర్ గా మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వడానికి సంబంధం ఏంటి? నేను ఎంత బాధపడతాను నువ్వు మాట్లాడకపోతే? నేను హర్ట్ అవుతానా లేదా? చాలా హర్ట్ చేసిందంట మిమ్మల్ని. చాలా నన్ను హర్ట్ చేయదంటే మీరు ఇప్పుడు మాట్లాడాలి కదా. సరే మాట్లాడండి. ఏమని మీరు చెప్పని మాట్లాడుతుందంట. నేను ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను, చెప్పట్లే, ఇంకా అడుగు అంటుంది. నా వాయిస్ కిచకిచ కిచకిచ చేస్తాయి, చెవులు నొప్పి లేట్లే. నన్ను ఇలా పొగడమే పాయింట్ గా పెట్టుకొని చెప్పు. ఇంకా మనీ వినాలనుకుంటుంది. మళ్ళీ అరే అబ్బాయి చెప్పినట్టు చెప్పొద్దురా. బట్ సో ఫైనల్ ఇది ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎవరి రీల్స్ ఎక్కువ చూస్తుంటావు, ఎవరిని ఫాలో అవుతుంటావు, నీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇష్టం? నాకు మంచి వీడియోస్ ఫాలో అంటే డైలాగ్ సాంగ్స్. అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది వీడియోలు చూస్తారు కదా మీరు, ఎవరి నచ్చుతాయి, ఎవరు మీ ఫేవరెట్, ఎలాంటి కంటెంట్ అంటే డాన్స్ వీడియోలు ఇష్టమా, వాయిస్ వీడియోలు ఇష్టమా, లేకపోతే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా, డైలాగ్స్ ఇష్టమా? మరి నాకు ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. నిజం చెప్పు, ఒక డైలాగ్ చెప్పు, నీకు వస్తే గానీ దొంగ నువ్వు చెప్పట్లేదు. ఏదో ఒక డైలాగ్ చెప్పేసి, లేకపోతే నేను వదిలిపెట్టదు చెప్తున్నా. ఆలోచించుకో, ఏదో ఒకటి చెప్పేసి ఫాస్ట్గా. నేనేం చెప్పనే, నేను చెప్పనా? నువ్వంటే ఏదో ఒక డైలాగ్ చెప్తుందంట. నాకేమో అమ్మాయిల డైలాగులు రావు, అబ్బాయిల డైలాగులు వస్తాయి. నీకంటే పూర డైలాగులలో. సరే తొందరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు ఇవి నా వల్ల అవ్వట్లేదు. చెప్పు. నా గైగాని చెప్తాను. చెప్పు. ప్రియా, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను, నీ కోసం నేను చచ్చిపోతాను. ప్రియా, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నేను, నువ్వు ఎప్పుడు ఓకే చెప్తా? నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావు ప్రియా, నువ్వు లేకపోతే నేను లేను. ఎవరి ప్రియా? మీ ఫ్రెండా? కాదు, ఎవరు మీ ఫ్రెండా? అంటే తిన బాయ్ తన గాల్లో చెప్తుంది కదా. నేను అలంకృత కదా, ప్రియ తీసేసి అలంకృత పెట్టు, నా మీద ఏమైనా డైలాగ్ చెప్పుకోను. అన్నట్టుగా ఈరోజు అయితే అంత అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, క్యూట్గా, పొట్టు పిల్ల. ఓకే, పొట్టు పిల్ల, థ్యాంక్ యూ. ఇంకా పొట్టు పిల్ల నువ్వే నాకు పొట్టు పిల్ల. పొట్టు పిల్ల పాటలు కూడా పాడుతుంది కానీ కావాలని ఓపెన్ అవ్వట్లేదు. నీ టాలెంట్ చూపిస్తేనే కదా నువ్వు ఎంత ధైర్యవంతురాలివి, నువ్వేమేం చేస్తావు. అలా సైలెంట్గా ఉంటే నిన్ను చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. అలా ఉండనియొద్దు. మన పట్టుదల చాలా గట్టిది, మన కోరికలు గట్టివి కాబట్టి మనం గట్టిగా ఏదైనా గుద్ది చెప్తే తప్పితే జనాల్లోకి వెళ్ళదు అది కదా. నీలో చాలా టాలెంట్ ఉన్నా, నీలో చాలా స్పష్టత ఉన్నా, అది నువ్వు బయటికి చెప్తే తప్పితే తెలియదు, మనల్ని ఎవరు గుర్తించడు. అంతేనా కదా? మరి నువ్వు చెప్పాలి కదా, మరి చెప్పాలి కదా. మరి సాంగ్ పాడు. మరి ఇబ్బంది పెడుతున్నానా? ఓకే, సో సరే, పాటలు డైలాగులు ఇవన్నీ ఆపేస్తే ఫైనల్గా నీకు 44,000 ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. 44,000 మంది ఫాలో అవ్వడం అంటే నాట్ ఏ జోక్ కదా. సో ఇంతమంది కామెంట్స్ చదువుతావను? చదువుకోలేదు, కామెంట్స్ చదువుతాను. 10th వరకు 7th వరకు చదివిందని విన్నాను చారి గారు. 10th వరకు కాదు,
7th తెలుగు చదవడం వచ్చు కదా? తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదు. ఓ వాళ్ళు ఇంగ్లీష్ టైపింగ్ పెడతారు కదా? ఓకే ఓకే, ఐసి తెలుగు ఎవరు పెట్టరు కదా. చాలా తక్కువ పెడుతుంటారు. సో అందుకని ఇలా అన్నమాట. కామెంట్లు ఏం చూసుకో అనమాట. పట్టించుకోను. ఓకే, మరి నీకు 44,000 మేము నానా కష్టాలు పడ్డా మాకు రారు ఫాలోవర్స్, ఎన్ని రీల్స్ చేసినా రారు. మరి నీకు 44,000 వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, అన్నిటికీ రెడీగా రాసుకున్నావు కదా ఆన్సర్లు. ఓకే, పర్సనల్గా ఎవరైనా చాట్స్లో అంటే కామెంట్స్ కాకుండా మెసేజ్ చేస్తుంటారా? వాయిస్ మెసేజ్ చాలా మంది చేశారు కానీ పట్టించుకోను. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి, మంచి చేస్తున్నావు అని చెప్పినప్పుడు. అయితే ఫోన్ రమ్మంటారు. ఇట్లా నెంబర్స్ అడుగుతారు కదా, అందుకే నెంబర్స్ ఏమి ఇవ్వద్దు. బాగా చేస్తా అంటే థ్యాంక్ యూ అండి, సో మచ్ అండి ఏమైనా పెట్టాలి. మరి మనం ఇగ్నోర్ చేస్తే బాగుండదు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నెంబర్ వేసైనా అందరు ఫోన్ చేస్తారు. వద్దాము. ఏమయ్యనులే. సరే, ఇన్స్టా రీల్స్ చేస్తావు, ఇంకేమైనా అలవాటు ఉందా? ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి. వెళ్ళాలి అంట. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా ఒక 5 లాక్ పెడితే నాకు సర్జరీ అయిపోతుంది కదా, అనిపిస్తుంది కానీ డబ్బులు దాచుకుందాము ఎలాగైనా కష్టపడి అని చెప్పేసి అలా ఏం లేదా? అందుకని మరి ఎందుకు సేవింగ్ చేయట్లేదు? సేవింగ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం సేవింగ్ చేస్తుందంట. నిజంగా 12,000 ఖర్చు పెడుతుందా? ఖర్చు పెడుతుంది. 12,000 అంటే 12,000 ఏం ఖర్చు పెట్టదు. ఏదైనా షాపింగ్స్ ఏదైనా ఉంటే అదే షాపింగ్స్ అట్లా చేస్తుంది. నీకు ట్రెడిషనల్ ఇష్టమా వెస్ట్రన్ ఇష్టమా డ్రెస్సెస్లో? అంటే వెస్టర్న్ అంటే ఇప్పుడు అక్క వెస్ట్రన్ వేసుకుంది, మీరు ట్రెడిషనల్ వేసుకున్నారు, అలాగా ఈ డ్రెస్సెస్ ఇష్టమా ఈ డ్రెస్సెస్ ఇష్టమా? ఎక్కువ ట్రెడిషనల్ ఇష్టం. ఓకే, ఇదన్నమాట. ఫుడ్లో ఏమి ఇష్టం బాగా? పులిహార్. పులిహోరనా? పులిహోర ఇష్టమా? నువ్వు డైలీ పెట్టి డైలీ తింటుంది. ఓకే, నాన్ వెజ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటాను కానీ చాలా తక్కువ. తినరాదు కదా. బిర్యానీ ఎక్కువ. అంటే నార్మల్ రైస్ తింటది కదా? రైస్ తింటుంది, మరీ అంతగా తినలేదు కదా. అంటే నాన్ వెజ్ తినలేదు. నాన్ వెజ్ తినలేదు అంతగా, అంటే పీసెస్ చేసుకొని తింటుంది నాన్ వెజ్. ఓకే, అంటే ఇప్పుడు ఒక 1 టైం ఫుడ్ తినాలంటే 2 hours టైం 2 hours పడుతుంది. మరీ అంత కాకుండా మెత్తగా తింటుంది. ఓకే, టైం 2 తీసుకుంటుంది. hours ఓకేనా? 2 hours మరి తొందరగా మింగలేదు. ఇది ఇక్కడ వల్ల సో మింగలేదు. ఓకే, సో అందువల్ల మింగలేదన్నమాట. లిక్విడ్ అవి జ్యూస్లు అవి తీసుకుంటుంది కదా? నేను తీసుకుంటాను నార్మల్. నువ్వు అన్ని షాపింగ్లకే పెట్టకుండా హెల్దీ ఫుడ్ తిని అంత బక్క చిక్కిపోయావు తెలుసా? ఆలోచించి బక్క చిక్కిపోతుంది. చాలా బక్క చిక్కుతుంది. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఫుడ్ తినదు. ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? బాధ. అది నువ్వు ఏం చేసినా బాధ అనేది పోదు కదా. చెప్పు, రేపటి నుంచి బాధపడినా అని చెప్పు. రేపు బాధపడను, తింటాను, 3 పూటలు తింటాను, బాడీ పెంచుతాను. బాడీ పెంచుతుందంట, తింటుంది 3 పూటలు తింటాను, బాడీ పెంచుతావు. ఓకే, మరి నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఫాలో అవునాకు, నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓహో సూపర్ అసలు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జనరల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచడానికి కారణం ఏంటంటే, మీలాంటి వాళ్ళు బయటికి రావాలి, మీలాంటి వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది లైఫ్ని వదిలేస్తూ ఉంటారు. సో అలా అవ్వకుండా మనం ఎలా ఉన్నా సరే మన ప్రాణాలు అయితే పోవట్లేదు కదా, ఆ దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేం కదా. సో కాబట్టి బాధపడ్డం, భయపడ్డం, ఏడవడం ఇవన్నీ బంద్ చేసి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. నీలాగా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారని ఒక 10 మంది ఇలాంటి వాళ్ళు వాట్ ఎవర్ ఫిజికల్ వాళ్ళు అవ్వచ్చు, మెంటల్ వాళ్ళు అవ్వచ్చు, చూసినప్పుడు తిను ఇంత హ్యాపీగా లైఫ్లో ఉంది, తన పని చేసుకుంటుంది, సో మనం ఎందుకు అలా ఉండకూడదని చాలామందికి తెలియాలి, నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి నా మెయిన్ మోటో నీ వీడియో తీయడానికి. అర్థమైందా? ఓకే. అప్పుడు ఆదర్శవంతంగా మనం ఉండాలి కదా. బాధపడుతూ బక్క చిక్కిపోయి తినకుండా ఉంటారు ఎవరైనా? ఉండరు కదా. రేపటి నుంచి అలా చేయవు కదా. నీకు ఎప్పుడు బాధ వేసినా నాకు ఫోన్ చేయి. అట్లా అని చెప్తే 24 గంటలు బాధపడుతూనే ఉంటాను. నా ఫోన్ హ్యాంగింగ్లో పెట్టాను. నెక్స్ట్ టైం నుంచి నువ్వు బాధపడద్దు, నాకు ప్రామిస్ చేయాలి. నిజంగా ఏమేమి ప్రామిస్లు చేస్తావు చెప్పు. బాధపడను, మంచిగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, హెల్దీగా ఉంటాను. ఓకే, శుభ్రం 3 పూటలు తింటాను. ఫస్ట్ ఫుడ్ తినాలి, ఓకేనా? ఓకే. ఇంకేమైనా చేస్తావు ప్రామిస్లు?
ఇంకేముంది? ఏం లేదు. అంతేనా? ఓకే, గుడ్ గర్ల్ అయితే నువ్వు నిజంగా గుడ్ గర్లే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ సో స్వీట్. తనలో సిగ్గు కూడా ఉంది, తనలో బ్లష్ అవుతుంది తెలుసు సమ్ టైమ్స్ మాట్లాడుతూ ఇలాగ. అయినా తన డ్యూటీలోనే బిజీగా ఉంటుంది అనుకుంటా. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ లావణ్య. లవ్లీ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది లావణ్య? ముగ్గు పేరు. ముద్దు పేరు లవ్లీ. లవ్లీ లావణ్య. ముద్దు పేరు కాబట్టి పెట్టుకున్నావు అనమాట. నీకు అంటే ఇన్స్టాగ్రామ్ lovely గా ఎవరు చేసి ఉంటుంది ఇచ్చారు కదా. చెప్పు ఫస్ట్? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ చేసి ఇచ్చింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నావు అనమాట. సరే, నువ్వు ఇన్స్టాగ్రామ్ చెయ్యి, యూట్యూబ్ చెయ్యి, బట్ హెల్తీగా ఉండు, అస్సలు బాధపడకు. వీలైతే ఈ వీడియో ఎవరైనా చూసినా అంటే ఐ మీన్ తనకి సర్జరీ ఎవరైనా చేయించాలనుకున్నా, లేదంటే ఏవైనా హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేయాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు తనని ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ లావణ్య. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. థ్యాంక్స్ అండి. బాయ్ చెప్దామా? బాయ్. బాయ్. ఆడియన్స్కి చెప్పు Bye. బాయ్.